జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో విశేషమైన గుర్తింపుతో పాటు మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ కెవ్వు కార్తిక్. చాలా ఏళ్లుగా జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే తాజాగా కెవ్వు కార్తిక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ కమెడియన్ తల్లి అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. దీంతో కెవ్వు కార్తిక్తో పాటు జబర్దస్త్ ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే కెవ్వు కార్తిక్ తల్లి కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. దాదాపు 5 ఏళ్లకు పైగానే హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీంతో ఆమె కోలుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ మధ్యన కెవ్వు కార్తిక్ తల్లి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ఆమె బుధవారం రాత్రి తిరుగురాని లోకాలకు వెళ్లిపోయారు. గతంలో కెవ్వు కార్తిక్ మదర్ పలుమార్లు బుల్లితెరపై కనిపించారు. ఆమెకు క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత కూడా చాలాసార్లు షోలు, ఈవెంట్లలో పాల్గొన్నారు. దీంతో ఆమెకు పూర్తిగా బాగైందని అందరూ అనుకున్నారు. కానీ ఈ మధ్య కెవ్వు కార్తిక్ వరుసగా తన తల్లి ఆరోగ్యం గురించి పోస్టులు చేస్తున్నాడు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని వేడుకున్నాడు. తన తల్లి ఇక లేరన్న విషయాన్ని ఎమోషనల్ పోస్టుతో కెవ్వు కార్తిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమ్మ, గత 5 సంవత్సరాల 2 నెలలుగా క్యాన్సర్పై అలుపెరుగని పోరాటం చేశావు. నీ జీవితం అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు. నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్ట పరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు. ఈ 5 ఏళ్లలో ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్నీ నేర్పావు, కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు. ఎందుకమ్మా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు కార్తిక్. అలాగే మా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా అమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ నా పాదాభివందనం అంటూ ఎమోషనల్ అయ్యారు కార్తిక్. దీంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే బీ స్ట్రాంగ్ కార్తిక్ అంటూ బుల్లితెర సెలబ్రిటీస్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.